శ్రీవాణి కిందన ఆలయాలు నిర్మిస్తున్నారు గదా! బస్తీల్లో ఏది దళిత వాడల్లో, బలహీన వర్గాల వాడల్లో ఇట్లాంటి ఆలయాలు నిర్మించడానికి ఆ డబ్బుల్ని వాడుతున్నారు గదా! పురాతన ఆలయాలు ఏవైతే జీర్ణోద్ధరణకు నోచుకొని ఆలయాలను కూడా పునర్నిర్మించాలనుకుంటున్నారు. దానికి కూడా శ్రీవాణి డబ్బులిస్తామని ప్రకటించినటువంటి మంత్రి ఆనం సాయిబాబా ఆలయాలకు సంబంధించి పౌరాణిక ధర్మశాస్త్రాల్లో షిరిడీ సాయి లేరు. షిరిడీ సాయి ఆలయాల్లో హైందవ శాస్త్ర ప్రమాణాల ప్రకారం వైదిక కార్యక్రమాలు జరగవు. శ్రీవాణి నిధులతో షిరిడీ సాయి ఆలయాలు నిర్మించలేమన్నారన్నటువంటి పాయింట్ ఇక్కడ పెద్ద చర్చకి తావిచ్చింది. అయితే దీన్ని నెగిటివ్ కోణంలో చూడొద్దు అంటూ భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి విష్ణువర్ధన్ రెడ్డి చెప్పుకొస్తున్నారు. దీని మీద అనవసరమైనటువంటి వివాదం చేస్తున్నారు. మంత్రి గారు చెప్పింది ఒకటి, ప్రచారం జరుగుతున్నది ఒకటి అన్నటువంటి కోణాన్ని ఆయన చెప్పుకొస్తున్నారు. ప్రధానంగా ఈ అంశంలో మంత్రి అంటే ఒకటి ఆయన మాట్లాడినటువంటి మాట అయితే క్లియర్గా ఉంది. దాన్ని దృష్టిలో పెట్టుకుని ఇప్పుడు అనవసరమైనటువంటి ఇష్యూస్ క్రియేట్ చేయొద్దు అన్నటువంటి పాయింట్ ఎక్స్పోజ్ చేస్తున్నారు. ఇది మళ్ళీ సాయిబాబా భక్తులకి, సాయిబాబా హిందూ దేవుడు కాదా, ఈ చర్చ అంతా మధ్యన గొడవ జరిగిపోయింది. తర్వాత ఆర్ఎస్ఎస్ చీఫ్ కూడా చెప్పారు, ఏ ధర్మాన్ని పాటించే వాళ్ళైనా సరే మనం అంగీకరించాలి, అనవసరమైనటువంటి వాదాలు క్రియేట్ చేయొద్దని. అదంతా క్లోజ్ అయిపోయింది అనుకుంటే మళ్ళీ ఇప్పుడు శ్రీవాణి డబ్బులు ఇవ్వరా అన్నటువంటి పాయింట్తో ప్రారంభమైనటువంటి వివాదం మీదన ఇప్పుడు ఈ చర్చ స్టార్ట్ అయింది.